ఆత్మనైనా, పత్రిక అంటే వాక్యము. ఏమండి పత్రిక, మా యొక్క పత్రిక దశలోనిక పత్రిక ఇది. ఏమండి ఈ పత్రికనైనా ఒకవేళ మాట వలనైనా మీ యొద్దకు ఎవడైనా సరే వచ్చి, ప్రభుదినం వచ్చేస్తుందంటే, ప్రభుదినం అంటే అర్థం ఏంటంటే నీ యొక్క అంతము, నీలో ఉన్న శోధన, నీలో ఉన్న బాధ, నీలో ఉన్న సమస్యలు చెప్పి నిన్ను బెదిరిస్తాడు. నీ ఇంటి గుట్టు తెలుసుకుని నిన్ను బెదిరిస్తాడు. నీ ఒంటిలో ఉన్న కష్టాన్ని చూసి నిన్ను బెదిరిస్తాడు. నీకున్న నీ బిడ్డల యొక్క పరివర్తన చూసి నిన్ను బెదిరిస్తాడు. నీ యొక్క వీక్నెస్ ఏంటో అవి పట్టుకొని నిన్ను, నీ కుటుంబాన్ని బెదిరించడానికి చూసే అపవాది ఒకడు ఈ అంత్యకాలంలో ప్రతి ఇంటికి తిరుగులాడుతాడు. అది ఎవరిని టార్గెట్ చేస్తాడంటే విశ్వాసుల్ని. గుర్తు చేసుకోండి, విశ్వాసుల్ని బెదిరించేటువంటి అంత్యకాలంలో ఒక భయంకరమైన సమస్య వస్తుంది. అయితే ఇలాంటి అంతము, ఇలాంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే ఒక చక్కని మాట చెబుతున్నాడు. ఎప్పుడు? దేవుడు ప్రభువు దిగిరాడప్పుడే. ప్రభువు దినం వచ్చేసింది అని ఎవరు చెప్పినా నమ్మవద్దు. ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అంటే మొట్టమొదట దేవుని సంఘములో సమస్య తెస్తాడు. సాతానుడు ఎక్కడ తెస్తాడండి? దేవుని ఇంటితోనే ఆరంభమవుతుంది దేవుని రాకడా. దేవుని ఇంటిలో తెలియని వాళ్ళ ఆశ్చర్యపోతాం, తెలిసిన వాళ్ళ జరుగుతుంది కరెక్ట్ అని సంతోషంగా దేవుని యొక్క రాకను ఆహ్వానిస్తాం. దేవుని సంఘములో ఏంటి దేవుని సంఘములో జరుగుతుంది అంటే చక్కని మాటలు మనం చూస్తున్నాం. ఇక్కడ సంఘములోనికి ఎలా వస్తారు వాడు చూడండి. దేవుని మాట చూస్తున్నప్పుడు 4వ వచనం చదవండి. ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును దానిని అంతటిని ఎదిరించుచు, దానికి అంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడునని తన్ను కనుపరుచుకొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయుకుడి. ఏది దేవుడని నీవు నమ్మావో, దేనిని నీవు పూజిస్తున్నావో, దేని మీద నీవు ఆశ కలిగి ఆరాధన చేస్తున్నావో, ఏ స్థలములో, ఏ సహవాసంలో, ఏ విశ్వాసంలో నీవు కట్టబడ్డావో దాని అంతటిని నీలో నుండి తీసేస్తాడంట వాడు వచ్చి. దాని అంతటిని నీలో తీసేసి నీలో పెడతాడు. ఒకటి ఏంటంటే నువ్వే ఒక దేవుడిలాగా, నువ్వే ఒక గొప్ప సత్యంలాగా, నువ్వే ఒక అన్ని తెలిసిన వాడలాగా, నువ్వే అన్నిటికీ ముఖ్యమైన వ్యక్తిగా మార్చే ఒక అహంభావాన్ని, ఒక ఆలోచనని మనలో పుట్టిస్తాడంట. చివరి దశలో సాతాను చేసే పని, మంచి విశ్వాసుల యొక్క హృదయాన్ని ఏం చేస్తాడంటే అహంతో నింపేస్తాడు, అహంకారంతో నింపేస్తాడు. వాడు ఎక్కడ కూర్చుంటాడంటే ఆ విశ్వాసుల ద్వారా ఆలయంలోకి వచ్చేస్తాడు. ఎవడు? సాతానుడు. సాతానుడు ఆలయంలోకి వచ్చేస్తాడు. దేవుడు ఉన్నాడని వస్తున్నాం మనం. ఏమండి చెట్టు చివరిలో దేవుని యొక్క రాకడలో ఏం చేస్తాడంటే వాడు ఆలయంలో కూర్చుంటాడంట. నేనే అంటే వాడొచ్చి మన ముఖాలకు కనబడ్డు, మనలోనే వాడు అలాంటి అభిప్రాయాలు పుట్టిస్తూ ఉంటుంటాడు. నేనే, నాలోనే ఒక అహం, నాలోనే ఒక గర్వం, నాలోనే ఒక అహంభావం పుట్టించి నా విశ్వాసం మొదట దేనితో కట్టబడ్డాను, ఏ వాక్యం చేత నేను ప్రేరేపించబడ్డాను, ఏ వాక్యం చేత ఆదరించబడ్డాను, ఏ ప్రార్థన చేత స్వస్థత పొందాను, లేక ఏ సహవాసంలో నేను ఆదరించబడి దీవించబడ్డాను, అవన్నీ మనకు అసహ్యంగా చేసేస్తాడు. వాటన్నిటి నుండి మనల్ని అహంతో నింపేసి ఇవి ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, ఈ ప్రార్థన చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, ఏమన్నా ఈ వాక్యం వింటే ఏంటి, వినకపోతే ఏంటి, ఈ యొక్క సహవాసంలో ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి అనేటువంటి ఒక ఆశ్చర్యమైనటువంటి ఒక ప్రత్యేకమైన ఒక మనసు
కల్పిస్తూ ఉంటాడు. ఎక్కడంటే దేవుని ఆలయంలో కూర్చుంటాడు సాతానుడు. విశ్వాసులతో పాటు కలిసిపోతాడు సాతానుడు. గుర్తు చేసుకోండి. అయితే దేవుని వాక్యం చూస్తున్నప్పుడు అపోస్తలుడు పౌలు గారి దశలోనికలో చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. చాలా సూటిగా, మరి చాలా కోపం వస్తుంది ఈ వాక్యం చదువుతుంటే. మరి ఈ వాక్యం చూస్తున్నప్పుడు చాలా యథార్థంగా మాట్లాడుతున్నాడు. వాక్యం ఎక్కడ రాజీకి రాదు, వాక్యం ఎక్కడ లోబడదండి. వాక్యం ఉన్నట్టుగా దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఆ వాక్యాన్ని ఏమండి మనం అంగీకరిస్తే ఏమండి సాతానికి దూరంగా ఉంటాం. కానీ వాక్యాన్ని అంగీకరించకుండా చేస్తాడని సాతాను. వాక్యాన్ని ఏం చేస్తుందంటే మనం వ్యతిరేకులుగా మార్చేస్తాడు. దైవ సన్నిధికి వ్యతిరేకులుగా మార్చేస్తాడు. అది సాతాను యొక్క ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం. అది దేవుని యొక్క పిల్లల్ని వ్యతిరేకులుగా చేయటం అనేది సాతాను యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం. చూడండి ఏమంటాడంటే అక్కడ దేవుని యొక్క మాట చూస్తున్నప్పుడు 6వ వచనం చూడండి. నేను ఇంకను మీ వద్ద ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పుకున్నది మీకు జ్ఞాపకం లేదా? కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవల్లని వాడిని అడ్డగించినది ఏదో మీరు ఎరుగుదురు. ఎవడండి వీడు? ధర్మానికి విరోధతుడు. ఎవడి? ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఎప్పటికే క్రియ చేయుచున్నది. కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ధర్మ విరోధి ధర్మం, నీతి, సత్యం, యథార్థత ఇవన్నీ కూడా నీ జీవితం నుంచి తొలగిస్తాడు. నీకు వ్యతిరేకత గుర్తులు పుట్టిస్తాడు. ఇవన్నీ వ్యతిరేకమైన స్వభావాన్ని కలిగిస్తాడు. యథార్థత ఉండదు, నిజం చెప్పవు, ఏమంటే నిలకడగా ఉండవు, స్థిరంగా ఉండవు, అసత్యాన్ని ప్రేమిస్తావు, అబద్ధాలను ప్రేమిస్తావు. ఏమండి ఇలాంటి ప్రేరేపణ నువ్వు చెయ్యు. నీలో సాతానుడు పుట్టిస్తాడు. చివరి దినాల్లో లక్షణాలు, చివరి దినాల్లో దేవుడి రాకడకు దినాల్లో ఏదో మనకి ఏమంటే భూకంపాలు, ఏదో కరోనాలు, లేకపోతే భయంకర తెగుళ్ళు, లేకపోతే చంద్రుడు ఎర్రగైపోవడం, ఏమిటి సూర్యుడు నల్లగా మారిపోవడం, ఏమిటి భూకంపాలు వచ్చారు, సునామీలు వచ్చారు, తుఫాన్లు లేకపోవడం, కొండలు బద్దలైపోవడం, రకరకాలైన విపత్తులు జరగడం, నడుస్తూ చచ్చిపోవడం, కాలిపోవడం, ఇలాంటివే కాదు. ఒక ఆత్మీయ జీవితంలో జరిగే గొప్ప వినాశనాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆత్మీయులు వినాశనాన్ని కోరుకుంటారు. ఆత్మీయ జీవితం కలిగిన వారు వినాశనానికి గురి చేస్తాడు సాతానుడు. ఒక హృదయంలో వాడు చేసే పెను తుఫాన్లు ఇవి. వాడు ఏం చేస్తాడంటే ఏది ధర్మం అనుకుని నీవు మొట్టమొదటి ప్రభువుని విశ్వసించావో ఆ విశ్వాసాన్ని నీ దగ్గర నుంచి తీసేస్తాడు. ఏ ప్రార్థన నీ జీవితానికి మేలుదాయకం అనుకున్నావో ఆ ప్రార్థనకు విరోధంగా నీ మనసును మార్చేస్తాడు. ఏమండి ఏ సహవాసానికి లోబడి జీవించావో ఆ సహవాసానికి నువ్వు ఒక ముళ్ళుగానో ఒక మొండి రాయిగానో మార్చేస్తాడు. ఇదంతా నువ్వు నేను చేసే పని కాదు. ఇది అసత్యాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారిని పట్టుకుంటాడు సాతానుడు. అందరిని పట్టుకోడు, అందరినీ కాదు. విశ్వాసిని పట్టుకోలేడు, విశ్వాసిగానే జీవిస్తాడు చివరి వరకు. కానీ ఎవరిని పట్టుకుంటాడంటే అసత్యానికి తావిచ్చినటువంటి అవిశ్వాసులు మాత్రం ఏం చేస్తాడంటే పట్టుకుని వాడు ఏం చేస్తాడంటే నాశనము చేస్తాడు అని బైబిల్లో ఉంది. చూడండి దేవుని యొక్క వాక్యం చూద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నప్పుడు చాలా చక్కని మాటలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. చదవండి. ధర్మ విరోధి చేసే పనులు. ధర్మ విరోధి చేసే పనులు ఏంటంటే ఇలా చేస్తే దేవుని యొక్క వాక్యంలో మంచి మాట 9వ వచనం చదవండి. నశించుచున్నవారు తాము రక్షించబట్టుకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపక, సత్య విషయమైన ప్రేమ అవలంబింపక పోయి గనుక
వాని ఆ, వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించుచు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించుచుండును. చూసారా, ఈ సాతానుడు ఏం చేస్తాడంటే మహత్కార్యాలు చేస్తాడంట, చాలా బలమైన కార్యాలు చేస్తాడంట. నీ నాడి పట్టుకుని నీ ముఖం చూసేసి నువ్వేమో అలాగా ఇలాగని నీకు చెప్పేసి నిన్ను ఒక్కొక్క రీతిలో వాడి వైపు మలుచుకోవడానికి వాడు ఏం చేస్తాడంటే చాలా సూచక క్రియలు నీ జీవితంలో చేసేవాడుగా ఉంటాడంట. వాడు ఏదేదో చెప్పుతున్న మాటకి నువ్వు పడిపోతావు. వాడు వేసినటువంటి బాణాలకి నువ్వు తగిలి నువ్వు కూలిపోతావు. ఎందుకంటే విశ్వాసము అనేది కాపాడుకోనప్పుడు జరిగే ప్రక్రియ. చివరి దినాల్లో, ఈ యొక్క అంత్య దినాలలో ఒక పక్కన తెగుళ్ళు, ఒక పక్కన భూకంపాలు, ఒక పక్కన ప్రకృతులు వికృత రూపాలు చూస్తున్నాం. ఆపత్ దినాల్లో ఉన్నాం. అయితే మరొక పక్కన సంఘాలలో లేకపోతే విశ్వాసుడి యొక్క హృదయాలలో దేవుడు మంచి వేసి ఆ విత్తనాలని, ఆ విశ్వాసాన్ని, ఆ వాక్యం మీద ఉన్న ఆసక్తిని, ఆ మందిరం మీద ఉన్న ఆసక్తిని, ప్రార్థనా జీవితం మీద ఉన్న ఆసక్తిని, మోకాళ్ళ మీద ఉండి కన్నీరు కార్చిన ఆసక్తిని వాడు ఏం చేస్తాడంటే విభిన్నాన్ని చేసి నీ హృదయంలోనే ఒక ప్రళయాన్ని సృష్టిస్తాడు. ఇదొక పెను తుఫాన్. ఇదొక పెను తుఫాన్. ఈ పెను తుఫాన్లో ఇప్పుడు ఏం చేస్తాడంటే మరొకడు జోక్యం కలిగించుకుంటాడు. ఇక్కడ దుర్నీతి పుట్టించేవాడు, నీతి లేనివాడు, నీతికి కట్టుబడి ఉండరు, సత్యానికి కట్టుబడి ఉండరు. ఏమండి, అసత్యాన్ని ప్రేమిస్తారు, అబద్ధాన్ని ప్రేమించి అబద్ధాన్ని వెనకాల వెళ్ళిపోయేటువంటి రీతిలో చేస్తారు. అబద్ధాలు ఎక్కువగా నమ్మడానికి ఇష్టంగా ఉంటాయి. అబద్ధాలు మనకు నచ్చినట్లుగా ఉంటాయి. అబద్ధపు క్రియలు కూడా అలాగే మనల్ని ఏం చేస్తాయంటే ఈడ్చుకుని వెళ్ళిపోతాయి. అందుకే ఏర్పరచబడ్డ వారిని సైతము వాడు ఏం చేస్తాడు, ఈడ్చుకుని వెళ్ళిపోతాడని ఉంది బైబిల్లో. అలాగే మన యొక్క విశ్వాస జీవితంలో ఎంత స్ట్రాంగ్గా ఉన్నావో, ఎంత భక్తిగా ఉన్నావో, ఎంత ఆత్మీయంగా ఉన్నావో నిన్ను సూచిక్రియలతో, మహత్కార్యాలతో వాడు ఏం చేస్తాడంటే నిన్ను పడగొడతాడంట. అడగొట్టి ఏం చేస్తాడంటే చర్చకి వాడు ఏం చేస్తే ఎవరు పడతారు ఇలాగా చూస్తే చూడండి, ఆ పర్వతంలో చూసారండి, అందుచేత సత్యమును నమ్మక. చూడండి, ఎవరైతే సత్యాన్ని నమ్మరు. ఆ మొదట వాక్యము నిన్ను బలపెట్టింది, ఆ వాక్యం నువ్వు నమ్మవు. ఆ సేవకుడు నీకు ఇప్పుడు కనబడ్డు. ఆ ప్రార్థన నీకు ఇప్పుడు ఎలాగుంటుందంటే ఇష్టంగా ఉండదు. మొదట ఆ ప్రార్థనే నిన్ను రక్షించింది. నీ ముఖం చూడకూడదు అనుకున్నప్పుడు నీ ముఖం చూపించారు. నీ యొక్క నా యొక్క జీవితంలో చీకటి ఛాయలు అనుకున్నప్పుడు ఆ వాక్యమే మనల్ని వెలిగించింది. ఆ ప్రార్థనే, ఈ ప్రార్థన ఎవరు వచ్చి ప్రార్థన చేశారో ఆ మొదటి ప్రార్థన చేసిన వాళ్ళు, ఆ మొదట నిన్ను బాగు చేసిన ఆ ప్రార్థన, ఆ మొదట నిన్ను విశ్వాసంలో నడిపించిన ప్రార్థన, ఆ మొదట ప్రభువుకి ఇష్టంగా ప్రభు యొక్క కార్యాలని పట్ల చేయడానికి, దేవుడు నీతో ఉండడానికి చేసిన ఆ వాక్యము ఇప్పుడేం చేస్తుందంటే నీకు మనకి విరోధముగా చూపిస్తుందంట. సాతానుడు విరోధముగా, అది విరోధం. ఆ నమ్మకం పోద్ది. చూడు, దుర్నీతిని సత్యమును, అందుచేత సత్యమును నమ్మక, దుర్నీతి అందు కోరిక గలవారు, అభిలాష అంటే కోరిక, వారందరూ శిక్షా విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఎవరండి? సాతానికి. ఒక్కొక్కసారి దేవుడు కూడా సపోర్ట్ చేస్తాడు. గుర్తు చేసుకోండి, దేవుడు కూడా సాతానికి ఏం చేస్తాడండి? సపోర్ట్ చేస్తాడండి. వీడు అసత్యంలో పడిపోయి
ఏమండి సత్యాన్ని విడిచిపెట్టి ఏమండి అబద్ధాలు నమ్మి ఏమండి యథార్థతను విడిచిపెట్టినటువంటి వారికి దేవుడట ఏ ఏ ఏక శక్తిని పంపిస్తాడట. ఏ శక్తి అట? మోసము చేయు శక్తి. మోసము చేయు శక్తిని వారికి పంపిస్తాడు. మోసంలో పడిపోవడం, మోసంలో ఏమండి మంచి వారిని విడిచిపెట్టుకుని ఏమండి మంచి సహవాసాన్ని వదిలేసుకుని మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. 13వ వచనం చెప్తారు, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వల్ల మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్న గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. సత్యమును నమ్మిన రక్షణ పొందిన మిమ్మును బట్టి మేమేం చేస్తున్నామంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. సత్యం నమ్మకుండా చేస్తాడు సాతానుడు. మాయ లాలాజాలాలు, ఏదేదో తంత్రాలు, ఏదేదో మంత్రాలు, ఏదేదో అడావుడి చేస్తేనే ఎవడి ఆసక్తికరంగా ప్రేమించేటువంటి దుర్దినాల్లో సంఘాలని సాతానుడు మొత్తుతూ ఉన్నాడు. జాగ్రత్త. యథార్థంగా మాట్లాడుతూ ప్రేమగా మాట్లాడుతూ ఉన్నది ఉన్నట్లుగా చెప్పితే నమ్మిక రాదు. ఏమండి నీ మీదకి వచ్చి పడదోయడమో లేకపోతే వాడు నీ దగ్గరకు వచ్చి పడిపోవడమో ఏదో జరగాలి. ఏదో కింద మీద నీకు అది ఉందని చెప్పడమో, నీకు ఇది ఉందని చెప్పడమో, నీ దగ్గర అది నిన్ను ఇలా చేస్తుందని చెప్పడమో, లేకపోతే నువ్వు అలాగైపోతావని చెప్పడమో, ఇలాగైపోతావని చెప్పడమో, ఏదోటి చెబుతుంటే నువ్వు బెదరాలి, నువ్వు అదిరిపోవాలి, నువ్వేమో భయపడిపోవాలి. ఆ భయపడిపోయినప్పుడు వాడు మళ్ళీ నిన్ను ఆదరించినట్లు ఆదరించాలి. ఏమంటే నువ్వు అడిలిపోతున్నప్పుడు మళ్ళీ వాడు నీకు ఏం పర్వాలేదు, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు బాగుంటావులే అని మళ్ళీ చెప్తే మళ్ళీ నీకు మళ్ళా ఏంటంటే ఒక రకమైన ధైర్యం కలగాలి. ఇలాంటి మాయాజాలాలు వస్తాయి, సంఘంలోనికి వస్తాయి. ప్రభు చెప్తున్నాడు, నేను చెప్పే మాట కాదు ఇది, ప్రభు చెప్తున్నాడు. ఈ మాయాజాలంలో ఎవరు పడతారంటే ఏమండి అసత్యాన్ని ప్రేమించేవారు, మొదటి జీవితాన్ని మరిచిపోయినవారు, మొదటి బ్రతుకును మరిచిపోయినవారు. మొదట దేవుడు ఏ మాటతో మన జీవితాన్ని కట్టాడో, ఏ మాటతో మనల్ని బాగు చేశాడో, ఏ మాటతో ప్రభువు నా రక్షకుడని ఈ గుండెల్లో ముద్ర వేయబడ్డాడో అది మరిచిపోయిన వారు ఈ మోసమని ఈ మంత్రజాలాల్లో పడతారు. అలాంటప్పుడు దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే ఇంకా సూటిగా, ఇంకా చాలా గట్టిగా చెబుతున్న మాట ఏంటో తెలుసా? చూడండి ఎలా ఉన్నాయంటే ఈ మాటలు. మరి ఏదో కావాలి, ఏదో అవసరము అన్నట్టుగా కాదు. ఇక్కడ దేవుడి వాక్యం మనతో మాట్లాడుతున్న ఈ మాట చూడండి, చదవండి. 14వ వచనం, మీరులా రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. దేవునికి స్తోత్రం. మీరు రక్షింపబడాలని చూసారు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మా సువార్త వలన, లేకపోతే నా యొక్క వాక్యం వలన, లేకపోతే నా ప్రార్థన వలన మిమ్మల్ని దేవుడు పిలిచాడు. కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండండి. చూసారా దేవుడు చెప్తున్న మాట, భక్తుడైన అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఇది. సంఘానికి, దేశంలోనిక సంఘానికి చెప్తున్నాడు. నిలకడగా లేకపోతే నిన్ను ఈడ్చుకెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, నిన్ను పడగొట్టే వాళ్ళు ఉన్నారు, నిన్ను పాడు చేసే వాళ్ళు ఉన్నారు, నిన్ను నాశనం చేసే వాళ్ళు ఉన్నారు. తర్వాత నేను చెప్తాను ఏంటండి, కన్న తండ్రికి ఉన్న ప్రేమ ఏమండి పెంచుకున్న తండ్రికి ఉండదండి. దొరికిన బిడ్డ ఏదో దొరికాడు దారంట, వెళ్ళిపోతుంటే ఏదో దొరికాడు, ఆడు శుభ్రంగా పెంచుకుంటాడు. తర్వాత ఆడికి ఏమన్నా పడరాని జబ్బు వచ్చింది అనుకుని విడిచిపెట్టేస్తాడు. కన్న తండ్రి అలా కాదు. ఏ జబ్బు వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఆ బిడ్డతో వాడు ఏమవుతాడంటే ఏడుస్తూనైనా, నవ్విస్తూనైనా, అప్పులు చేసైనా, ఏమిటి వడ్డీలకి తెచ్చైనా, ఏమిటి ఉన్నదానితోనైనా,
లేకపోయినా సరే ఆ బిడ్డ బాగు కోసం ఏం చేస్తాడో తెలుసా? కన్న తండ్రి తన జీవితం ఉన్నంత వరకు ప్రాకులాడుతానే ఉంటాడు. తనకు అవకాశం ఉన్నంత వరకు ఆ బిడ్డను బాగు చేయడానికి చూస్తాడు. అంతేగాని ఏదో దొరికిన బిడ్డకు ఉన్న ఆ యొక్క తండ్రి చూచేదా అదేం పట్టించుకోడండి. మిమ్మల్ని పాడు చేస్తాడు, పాడు చేసాక బాగుంటే వాడుకుంటాడు, పాడైపోతే వదిలేస్తాడంతే. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది నీతిగా, ఇదిగో నేను మిమ్మల్ని మా సువార్త వలన దేవుడు మిమ్మల్ని ఏం చేశాడంటే పిలిచాడు. కాబట్టి జాగ్రత్త. 15వ వచనం బాగా చదవండి. నిలకడగా ఉండండి. మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టండి. జాగ్రత్త. వాక్యాన్ని జాగ్రత్త వినాలి. వాక్యానికి లోబడాలి. నువ్వు ఈ సేవకుడు చెప్తున్న వాక్యానికి నువ్వు కట్టుబడి ఉండాలి. సంఘం అంటే ఎవరిష్టానుసారం వాళ్ళది కాదు. సంఘం అంటే ఒక కట్టుబాటు కలిగి ఉండాలి, ఒక భద్రత కలిగి ఉండాలి, వాక్యానికి లోబడి ఉండాలి, వాక్యానికి విధేయత కలిగి ఉండాలి, వాక్యానికి లొంగాలి, వంగాలి. ఆ వాక్యమే మనల్ని బ్రతికించింది, ఆ వాక్యమే మన బ్రతుకును మార్చింది. అప్పుడు లొంగావు, అప్పుడు వంగావు, అప్పుడు విన్నావు. ఏమండి, నీ జీవితంలో దేవుడు ఆ వాక్యాన్ని బట్టి నీకు ఒక ఔషధంగా చేశాడు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు, మీరు నిలకడగా ఉండండి. తర్వాత ఆ వాక్యానికి మీరు ఏం చేయాలంటే చక్కగా చెప్తున్నాడు ఏంటంటే చేపట్టండి, ఆ విధులను చేపట్టండి, మీకు బోధింపబడిన విధులను చేపట్టండి, జాగ్రత్తగా దాన్ని కొనసాగించండి అని చెప్పడం. ఇంకా చదవండి, కింద వచనాలు ఏముందంటే 16, మన ప్రభువైన యేసుక్రీస్తును మనల్ని ప్రేమించిన కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక. చూసారు దేవుని యొక్క ఉద్దేశం. ప్రతి సత్క్రియయందును ప్రతి సద్వాక్యమందును మీరు స్థిరపడాలి. బెదురు పుట్టించే వాక్కు కాదు. ఇదిగో అక్కడ ప్రభు ఉన్నాడు, ఇక్కడ ప్రభు ఉన్నాడు అని చెప్పే వాక్కు కాదు. నువ్వెక్కడ ప్రభు ఉన్నాడో నీకు తెలుసు. మొట్టమొదట నీ హృదయంలో ఎలా నాటపడ్డాడో నీకు తెలుసు. ఎలా నీ హృదయం తెరిచాడో దేవుడికి తెలుసు. ఎలా నీ గృహంలో అద్భుతాలు చేసాడో దేవుడికి తెలుసు. నీకు తెలుసు కనుక ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. నేను చెప్తున్నాను, ఈ సాతాన్ని ఎవరు పట్టుకుంటాడంటే అవిశ్వాసం పట్టుకుంటాడు. ఈ సాతాన్ని ఎవరు పట్టుకుంటాడంటే అన్నీ నాకు తెలుసులే అన్నవారిని పట్టుకుంటాడు. వాక్యానికి లోబడిన వాళ్ళని పట్టుకుంటాడు. చూడండి వాడు ఏం చేస్తాడు. అందుకే దేవుడికి చెప్తున్న 3వ అధ్యాయం, తొదకు సహోదరులారా మీలో జరుగుతున్న ప్రకారం ప్రభు వాక్యం శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తము. చూడండి, రెండు విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. మీలో జరుగుతున్న ప్రకారం, మీకు వాక్యం విన్నారు, వాక్యం చేత ప్రేరేపించబడ్డారు, వాక్యం బోధించబడ్డారు, వాక్యం మిమ్మల్ని రక్షించింది. అలాగున ప్రభు వాక్యం శీఘ్రంగా ఇతరులకు కూడా వ్యాప్తించాలి. అలాగు నిమిత్తము మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల నుండి తప్పింపబడు నిమిత్తము మా కొరకు ప్రార్థించండి. విశ్వాసము అందరికీ లేదు. జాగ్రత్త. విశ్వాసం అట అందరికీ లేదు. విశ్వాసం దగ్గరికి సాతానుడు రాలేడండి. విశ్వాసం లేనోళ్ళ దగ్గరికి మాత్రం సాతానుడు వస్తాడు. ఇక్కడ అందుకే దుష్టులైన మనుషుల చేతుల నుండి తప్పింపబడు నిమిత్తము. దుష్ట మనుషులు, మనుషులే దుష్టుడు. జాగ్రత్త. కొంతమంది దుష్ట మనుషులు ఉంటారు. అంటే దుష్ట ఆత్మల ప్రభావాలతో మనుషులను లోపరుచుకోవాలని చూసేటువంటి వారు కొంతమంది ఉంటారు. దుష్ట ఆత్మలతో, దుష్ట మనుషులు. అలాంటి వారి చేతుల నుండి మేము తప్పించబడాలని మా గురించి మీరు ప్రార్థన చేయండి అని యాజకులు, సేవకులు కూడా సంఘాన్ని కోరుతున్నారు. సంఘం పరిస్థితి మరేంటి? జాగ్రత్త. సంఘం పరిస్థితి మిమ్మును గురించి మీకు వ్యాప్తి చెందినట్లుగా ఇతరులకు కూడా వ్యాప్తి చెందాలి ఈ వాక్య పరిచర్య. దాని నిమిత్తం మీరు ప్రార్థన చేయండి. తర్వాత అంటాడు, ఏమంటాడంటే, అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడు. మేము మీకు ఆజ్ఞాపించిన వాటిని
మీరు చేయుచున్నారని ఇంకా చేయుదురని ప్రభునందు మిమ్మును గూర్చి నమ్మకం కలిగి ఉన్నాం. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయమును ప్రేరేపించునుగాక. చూడండి సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక, సంఘానికి చెప్తున్న మాటలు ఇవి. బోధ మొట్టమొదట మీకు ఏ బోధ, ఏ వాక్యం మీ చెవిలో పడ్డారు, ఏ వాక్యంతో ప్రభువుని అంగీకరించావు, ఏ వాక్యంతో మందిరానికి రావాలని నీకు ప్రేరేపణ ఆసక్తి కలిగింది, ఏ వాక్యంతో నీ ఇంటి నీకు దేవుని దేవాలయంగా మార్చుకున్నావు, ఏ వాక్యంతో నీ రోగాల నుండి బయటకు వచ్చావు, ఏ వాక్యంతో నీ యొక్క దెయ్యాల నుండి బయటకు వచ్చావు, ఏ వాక్యంతో నీ దుష్ట సహవాసాల నుంచి బయటకు వచ్చావు, ఏ వాక్యం నుండి నీ తాగు నుండో లేకపోతే నీ చెడు అలవాట్ల నుండో నువ్వు బయటకు వచ్చావు, ఏ వాక్యాన్ని బట్టి విగ్రహారాధనలు విడిచిపెట్టి ప్రభువుని అంగీకరించావు. జాగ్రత్త, ఆ వాక్యము కాక, చదవండి కింద వచ్చింది చూడండి, అక్రమంగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవలనని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించుచున్నాను. చూసారు, దేవుని వాక్యం చదువుకోండి, ఇంటికి వెళ్ళాక మళ్ళీ చదువుకోండి. విన్నప్పుడు మీకు కొన్ని అర్థమవుతాయి, కొన్ని అర్థం. ఈ వాక్యం చక్కగా చదువుకోండి. ఇందులో లేని మాట ఏమైనా ఏమండి నేను చెప్పితే నన్ను వచ్చి అడగండి. మీరు చాలా వాక్యంలో పరిపూర్ణులైతే అప్పుడు బలవంతులవుతారు. వస్తున్న దినాలు మంచి దినాలు కావు. దుష్టుడు ఏలుతాడు, జాగ్రత్త. దుష్టుడు పరిపాలిస్తాడు, జాగ్రత్త. దుష్టుడు కుటుంబాలను కలంకం తీసుకొస్తాడు. చాలా శోధనలు పెట్టేస్తాడు. మీకు మేలు అన్నట్టుగా చేస్తూ దుష్టుడు మిమ్మల్ని ఏమండి కుటుంబాలని ఎవరిని ఎలా మింగేద్దామని ఎదుగులాడుతున్నటువంటి దుష్టుడికి మీరు చోటివ్వకండి. ఇక్కడ అంటాడు, మీరేం చేయాలంటే అక్రమముగా నడుచుకోవచ్చు. ప్రతి సహోదరుని యొక్క నుండి మీరేమైపోతే తొలగిపోవాలి. చూసారా, అక్రమం, క్రమము కానిది, సత్యము కానిది, అసత్యాన్ని ప్రేమించి నిజాన్ని వదిలేసి ఏమండి నిజమైనటువంటి వాటిని విడిచిపెట్టి అబద్ధాలు చెప్పుకుంటూ అబద్ధాల మీద ఏమండి ఆధారపడి బ్రతుకుతున్నటువంటి బ్రతుకు కలిగిన వ్యక్తులకు మీరు దూరం అవ్వాలి. ఏంటి పేరట మీకు ఆజ్ఞాపించుతున్నాను. చూడండి, దేవునికి వాక్యం ఏం చెప్తుందంటే ఇంకా సూటిగా మాట్లాడుతున్నాడు. అదే అధ్యాయంలో దేవునికి వాక్యం చూడండి, ఆ యొక్క 5-6 వచనం చదివారు. ఇప్పుడేమో 14వ వచనం చూడండి. 14వ వచనం ఏమండి, ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవరైనా లోబడని ఎడల, చూడండి, ఈ పత్రికటి వాక్యాన్ని బట్టి మేము చెప్పినటువంటి వాక్యానికి ఎవరైనా లోబడని ఎడల, నేను చెప్తున్న మాట కాదు, ఇది అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట. మళ్ళీ బయటికి వెళ్ళి జాన్సన్ పాస్టర్ అలా చెప్పారు అనకండి. నేను రాయలేదు, ఇందులో నేను రాయలేదండి. అపోస్తలుడైన పౌలు దశలోని సంఘానికి చెప్తున్నాడు, ఈ వాక్యానికి ఎవరైనా ఒకవేళ లోబడకపోతే, సంఘమంతా అంత ప్రతిష్ఠితండి. కుటుంబం ఉంది, ఈ కుటుంబంలో తల్లి తండ్రి చెప్పిన మాటకి బిడ్డలు లోబడితేనే. లోబడకపోతే శిక్ష ఉంటుంది, లోబడకపోతే అక్కడ గొల్లు ఉంటుంది, లోబడకపోతే అక్కడ సమాధానం పోతుంది. లోబడాలి. పిల్లలు తల్లిదండ్రుల మాటకు లోబడితేనే అక్కడ ఆ బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే అక్కడ భవిష్యత్తు ఉండదు. ఇప్పుడు మేము చెప్పుచున్న మాటకు ఎవడైనా లోబడకపోతే, చూడండి, అతను అన్నట్టు ఏం చేయాలంటే కనిపెట్టి అతను సిగ్గుపడు నిమిత్తము అతనితో ఏం చేయకూడదు, సాంగత్యము చేయకండి. చేయకుడి అని చెప్పడం, చేయకుడి, సాంగత్యం చేయకండి. ఎందుకంటే వాక్యానికి లోబడిన వారు, అసత్యాన్ని ప్రేమిస్తున్నవారు, అబద్ధాలను ప్రేమిస్తున్నవారు, ఏమండి సత్యానికి విరోధులు. సత్యానికి విరోధులు అంటే దేవునికి విరోధులు, అపవిత్రాత్మక దగ్గర మోసం చేయు శక్తి కలిగిన వ్యక్తులు. మోసమే అందరికి మోసం చేయడమే, నమ్మించి గొంతుకోడు,
ఏమంటే చాప కింద నీరులాగా వాళ్ళ జీవితాలు సాగించడం, ఇదంతా సాతాను ఇచ్చేస్తాడు వాళ్ళు నాశనం చేయడానికి. నేను అంటాను, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడికట కలవరము ఉండదు. బైబిల్లో చెప్తున్న మాట ఏమిటంటే, వాడు ఎవరిని పట్టుకోలేడంటే విశ్వాసులను వాడు పట్టుకోలేడు. ఎందుకు తెలుసా? వారి పక్షంగా దేవుడు ఒక మాట చెప్తున్నాడు 8వ వచనంలో, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. దేవదూత, ఈ దురాత్మ శక్తులు మన దగ్గర పనికిరావు, జాగ్రత్త. ఈ అసత్యం అనేది ఒకవేళ మనం చోటిస్తే, ఈ అవిధేయత అనేది మనం ఒకవేళ చోటిస్తే, అది మన నాశనం చేయడానికే తప్ప బాగు చేయదు. నువ్వు ఆల్రెడీ బాగుపడ్డావు. ఏ వాక్యము చేత నువ్వు కట్టబడ్డావు, ఏ మందిరంలో నువ్వు స్థాపించబడ్డావు. ఏమండి, అందుకే అంటాడు మొట్టమొదటి మాట ఏమిటంటే, సంచల మనస్కులు కాకుండా వెళ్ళని. సంచల మనస్కులు. సంచల మనస్కులు అంటే ఒక స్థిరమైన మనసు లేను. శుక్రవారం ప్రార్థనకు ఒక దిక్కిన, ఆదివారం ప్రార్థనకు ఒక దిక్కిన, బుధవారం ప్రార్థనకు ఒక దిక్కిన, ఈ గుడికి ఒక దిక్కిన, ఆ గుడికి ఒక దిక్కిన. ఏమండి అక్కడ ఒక టైంలో ఒక దిక్కున ఉంటుంది, ఇక్కడ ఒక టైంలో ఎక్కువ దిక్కిన. ఏమండి ఎక్కడికి వెళ్ళిపోతే బాగైపోతామో, ఎవడు ప్రార్థన చేస్తే ఏమైపోతామో. ఏమండి ఆడి దగ్గరికి వెళ్తే పడగొట్టేస్తున్నాడు, వీడి దగ్గరికి వెళ్తే నిలబెట్టేస్తున్నాడు. ఒక సంచల మనస్కులు మాట, స్థిరమైన మనస్సు లేని వారు. అందుకే సంచల మనస్కులుగా ఉండకండి. విశ్వాసులకు చెప్తున్న మాట ఇది. సంచల మనస్కులుగా ఉండకండి. స్థిరత్వం కలిగి ఉండండి, స్థిరమై ఉండండి, నిలకడగా ఉండండి. మీరు నిలకడగా ఉంటే ప్రభు కార్యాలు చూస్తారు. మీరు చూశారు, ప్రభు చేశాడు. మీకు ప్రభు విడిచిపెట్టలేదు మనల్ని ఎంతగానో దీవించాడు. దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. ఇంకా ఎందుకు సంచల మనసు? ప్రభు ఇచ్చిన పునాది మీద కట్టబడదాం. ఇంకా విశ్వాసం మీద ఇంకా బలపడదాం. ఎందుకు మన ఇంట్లో మళ్ళీ సాతానుకు చోటిస్తాం? ఎందుకు మళ్ళీ మన సంఘంలో సాతానుకు చోటు ఇవ్వాలి? మన హృదయాల్లో ఎందుకు సాతానుకు చోటు ఇవ్వాలి? దేవుడు, నీవు దీవించిన దేవుడు, నిన్ను ఆశీర్వదించిన దేవుడు, నీకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, నిన్ను స్వస్థపరిచిన దేవుడు. ఏ సేవకుడు ప్రార్థన చేశాడో, ఏ మందిరంలోకి వచ్చి నువ్వు కన్నీరు గారిస్తే దేవుడు విన్నాడో ఆ ప్రార్థన మర్చిపోయావా? మళ్ళీ ఇంకెక్కడికో వెళ్ళిపోతే ఇంకా అంతకన్నా గొప్ప దొరికిపోద్దనుకుంటున్నావా? ఇంకా ఎవరో వచ్చి ప్రార్థన చేసేస్తే నీ జీవితంలో ఇంకేదో జరిగిపోద్ది అనుకుంటున్నావా? ఇది చివరి దినాల్లో సంచల మనస్సుకి సంబంధం ఇచ్చింది. అది దేవుడి రాకడకు గుర్తులని. నీ విశ్వాస జీవితాన్ని స్పాయిల్ చేయడానికి, నీ ఆత్మీయ జీవితాన్ని పగలగొట్టడానికి తప్ప బాగు చేయడానికి కాదు కాదు కాదు. అందుకే అంటాడు, లాస్ట్లో చెప్తున్న మాట ఏమిటంటే, ఆ భక్తుడైన పౌలు ఒక మాట చెప్పి ఆయన అంటాడు, ఏమంటాడంటే, దేవుని యొక్క వాక్యం చూడండి, అదే మాట చదవండి. చూడండి, ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనా లోబడని ఎడల అతన్ని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకండి. అయినను అతన్ని శత్రువుగా భావింపక సహోదరునిగానే భావించి బుద్ధి చెప్పండి. ఆయన నువ్వు ఎందుకు ఇలా తిరుగుతున్నావు? ఏమండి, అక్కడికి వెళ్ళాకే కదా బాగుపడ్డావు. ఆ సేవకుడు ప్రార్థన చేసేకే కదా నీకు బాగొచ్చింది. ఆ సంఘం ప్రార్థన చేస్తే కదా నీ సమస్యలు తీరాయి అని మంచి సత్యాన్ని ప్రేమించి బుద్ధి చెప్పండి. అంతేగాని ఏమండి అనవసరంగా ఒకరినొకరు మనస్సులను చెరుపుకోకండి, పాడు చేసుకోకండి. ఏమండి ఒక వ్యక్తిని మంచి మార్గంలో పెట్టడానికి చూడండి. ఒక వ్యక్తిని పాడు చేసేది ఈజీ. విశ్వాసాన్ని భ్రష్టత్వంలోనికి నడిపించేది ఈజీ. వాడు చేసే పని అదే. ఆ మొట్ట 3వ వచనం చదవండి. మొదట భ్రష్టత్వము సంభవించి, 2వ అధ్యాయం 2వ దశలోనిక మొదట ఏం చేస్తుందంటే భ్రష్టత్వం. మంచి విశ్వాసాన్ని భ్రష్టుడిగా మార్చేడు ఈజీ.
సాతాను వచ్చి చేసే పని అదే, భ్రష్టత్వానికి అప్పగిస్తాడు. ఆడు భ్రష్టత్వం సంభవించి నాశన పుత్రుడు, పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. జాగ్రత్త. భ్రష్టత్వం భక్తిలోనికి తీసుకురావడం కోసం ఎంత శ్రమ పడాలో, భ్రష్టుడిగా మార్చేయడం పెద్ద శ్రమ అక్కర్లా. నీకున్న భక్తిని పాడు చేశాడు ఈజీ, నీకున్న విశ్వాసాన్ని పాడు చేశాడు ఈజీ. కానీ నిన్ను ఒక విశ్వాసిగా మార్చడం, నిన్ను ఒక పర్ఫెక్ట్గా ఒక భక్తిగా మార్చడానికి ఎంతో శ్రమ పడాలి, ఎంతో ప్రార్థన చేయాలి, ఎంతో వేయి ప్రయాసలు పడితే తప్ప ఒక వ్యక్తిని భక్తికరమైన జీవితంలో నడిపించలేము. భక్తికరమైన జీవితాన్ని పాడు చేయడం మాత్రం ఈజీ. ఏమండి, ఆ పాలు ఇరుకుపోవాలంటే ఏదో పెద్ద ప్రమాదమైన, ఏదో పెద్ద కష్టపడక్కర్లా. చిన్న పులుపు రావాలా పడేస్తే చాలు, చక్కని కమ్మని పాలన్నీ ఏమైపోతాయి, పుల్లగా మొక్కలైపోతాయి. ఇంకా విశ్వాస జీవితం కూడా అంతే జాగ్రత్త. అందుకే పౌలు చెప్తున్నాడు మాట, ఖచ్చితంగా చెప్తున్నాడు, జాగ్రత్తగా వినాలి. ఆ కిందకు వచ్చినప్పుడు వస్తే ఏమంటాడంటే, చదవండి. సమాధాన కర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను సమాధానము మీకు అనుగ్రహించును గాక. ప్రభువు మీ అందరికీ తోడైండును గాక. దేవునికి స్తోత్రం. ఇది లాస్ట్ ప్రార్థన అతనికి. ఇదిగో నాయన, పాప పురుషుడు వస్తాడు, సంఘాన్ని పాడు చేస్తాడు, విశ్వాసాన్ని మంచి భక్తి గల వాళ్ళని భ్రష్టులు చేస్తాడు. వాడు పాడే చేయగలిగాడు, బాగు చేయలేడు. చెప్తున్నాను, ఆదాము అవ్వ దగ్గరికి వచ్చాడు సాతాను. ఏం చేశాడు? ఒక పక్క తుప్పు దగ్గరికి ఒకటి తేలింది, ఒకడేమో దొంగ చోటుకు ఒకడు వెళ్ళాడు. కలిసి ఉన్న వాళ్ళని ఎడదీశాడు అంతే. వాడు మళ్ళీ కలపడం వాడికి చేత కాదు. వాళ్ళు మళ్ళీ బాగు చేసి మళ్ళీ ఒకటి దగ్గర చేసింది ఎవరు? ఒక దగ్గర నడిపించింది ఎవరు? దేవుడే. సాతాను విడదీయగలంతే, బాగున్నోళ్ళు పాడు చేయగలంతే, కానీ మళ్ళీ బాగు చేసే శక్తి లేదు. మళ్ళీ దేవుడు వచ్చాడు, ఒక గోరిని వధించాడు, ఆ చర్మాన్ని తీశాడు. మొట్టమొదటి టైలర్ రాయలే మన కోసం, టైలర్ కుట్టి చేశాడు. అక్కడ ఉంది చొక్కాయిలు అంటాడు. ఎవరు కుట్టారు అప్పుడు? మరి ఎవరు కుట్టారండి? చర్మం చొక్కాయలు కుట్టే టైలర్ ఎవడున్నాడు? టైలర్? ఆ టైలర్ పోస్ట్ కూడా చేశాడు. నిన్ను మళ్ళీ ఆ ఇడిపోయిన నిన్ను కలపడానికి. అవా అంటే ఎక్కడో దొంగ చోట ఉంది, ఏమండి? ఆదాము అంటే ఎక్కడో దోకున్నాడు. ఎందుకు ఇలాగైపోయారు? సాతానుగాడు మాట విన్నారు. సాతానుగాడు మాట వింటే విడిపోవడమే, అంతకన్నా చేసేది ఏమీ లేదు. సాతానుగాడు మాట వింటే ఎక్కడెక్కడికో పారిపోవడమే, అంతకన్నా మంచిదేమీ జరగదు. నేను చెప్తున్నాను. మళ్ళా ప్రభు వచ్చాడు. ఏమన్నా మీరు ఎడగైపోయారు అంటే, అదిగోనయ్యా ఆ అమ్మ చేసిందా? ఏ అమ్మ ఎందుకు ఎలా చేసావంటే, లేదయ్యా అదిగో ఆ సర్పం చేసిందయ్యా. అంతే. దేవుడి మాట కంటే సాతాను మాట ఎక్కువ ఇష్టమైపోతే నీ విశ్వాసాన్ని పాడు చేసుకుంటావు, భక్తిని పాడు చేసుకుంటావు, చక్కని సహవాసాన్ని పాడు చేసుకుంటావు, చక్కని సాంగత్యాన్ని పాడు చేసుకుంటావు, చక్కని సహవాసానికి దూరం అయిపోతాం. మనం దేవునికి దూరం అయిపోయే కొలది సాతాను ఎంతో సంబరపడిపోతాడు. వాడికి అదే కావాలి. ఎందుకంటే వాడు దగ్గరైపోవాలని ఆశ. వాడు దగ్గరైపోవాలి. వాడు దగ్గర అవ్వాలంటే దేవుడికి మనం దూరం అవ్వాలి. వాడు ప్రణాళిక వేస్తాడు. ఎందుకు అంటే వాడు వసూలు చేసుకోవాలని ప్లాన్ చేస్తాడు. వద్దు, నాశన పుత్రుడు, పాప పురుషుడు, వీడు మనకు దూరంగా ఉండాలి. భ్రష్టత్వానికి మనం దూరంగా ఉండాలి, భక్తికరంగా ఉండాలి. చొక్కాలు చుట్టి మళ్ళా వాళ్ళకి ఒక చక్కని శర్మం కప్పి మళ్ళా ఆదాము అమ్మల్ని ఇద్దరిని చెయ్య పట్టుకొని, అమ్మా ఇంక చాలులే, మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు బయటికి వెళ్ళి చక్కగా మీ జీవనాన్ని సాగించుకోండి అని వారిని కలిపి మళ్ళా ఏదో తోట అవతల వారిని నడిపించాడు యేసయ్య. దేవుడు చేసేది కలపడానికి చూస్తాడు, సాతానుడు చేసే ప్లాన్లు నిన్ను విడదీయడానికి చూస్తాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, వద్దు, ఆ ప్రభువే సమాధానం మీకు ఇవ్వాలని కోరుతున్నాను.
ఆ ప్రభు కృప మీకు తోడై ఉండాలని కోరుతున్నాను. సమస్త విషయాల్లో ప్రభువే మీకు సమాధానము కలుగా చేయును గాక అని ప్రభు సెలవిస్తున్నాడు. సమాధాన సంగతులను విచారిద్దాం, తెలుసుకుందాం, అన్వేషిద్దాం. ప్రభుని అడగండి, ప్రభుని అడగండి. యథార్థంగా మోకాలు వేసి అడగండి, యథార్థంగా అడగండి. ఏంటి ప్రభా మా సహవాసం, మా జీవితాల్లో ఇంత కార్యాలు చేసే ప్రభా, ఎందుకు ప్రభా సాతాను వాడు గలిబిలి చేస్తున్నాడు? దేవుని దగ్గర అడగండి. ఎవడో మాయ మాటలు వినకండి, ఎవడో దొంగ మాటలు వినకండి, ఎవడో మోసం చేసి తంత్రాలు చేసి మాటలు నమ్మి అనవసరమైన సాంగత్యానికి దూరమైపోకండి. దేవుని యొక్క సన్నిధిని అడగండి. అడిగితే అని చెప్తారు మన జీవితం ఏంటో, మన బ్రతుకేంటో, దేవుడు ప్రణాళికలు ఏంటో, దేవుని ఉద్దేశాలు ఏంటో మన పట్ల ఆయన చేస్తాడు. అడగండి. అప్పుడు ఆయన సమాధానం మన మీదకి వస్తుంది. మన భవిష్యత్తు ఉంది, మన పిల్లలు, మన భవిష్యత్తు, ఇంకా ఇంకా దేవుడి ప్రణాళికలు ఎన్నో ఉన్నాయి మన మీద. ఆయన ఇంకా గొప్పగా మనల్ని దీవించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన యొక్క చేతుల క్రింద దీన మనస్సు కలిగి ఉందాం. తగిన సమయంలో ప్రభు మనల్ని హెచ్చిస్తాడు. ఇంకా ఇదే కాదు, ఈ గొప్పే కాదు, ఈ డబ్బే కాదు, ఈ మేడలే కాదు, ఈ స్థితే కాదు. దేవుడు మనల్ని దీవించడానికి ఎన్నో ఆయన ఆశీర్వాదాలు మన దగ్గర మనకి ఇవ్వడానికి ఆయన దగ్గర ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఒకటి సత్యాన్ని అనుసరించాలి, నమ్మకమైన జీవితాన్ని జీవించాలి, ఆయన వాక్యాన్ని చేపట్టాలి. ఆయన వాక్యాన్ని మీరేం చేస్తారంటే నిలకడగా నిలిచి ఉండండి. వాక్యమే మన బ్రతుకులు మార్చింది, ఇంకా ఇంకా మన బ్రతుకుల్ని కాపాడేది వాక్యమే. ప్రార్థనే దేవుని సన్నిధి. అట్టి గొప్ప కృపా భాగ్యత ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక.